Hey everyone, PJ here on Pockettech. I am back again with another video. ఈ వీడియోలో నాకు ఆండ్రాయిడ్లో బాగా నచ్చిన 4 బెస్ట్ యాప్స్ ఏంటో ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యాప్ వచ్చేసి ఆటో స్క్రోల్. మనం ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. యాప్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి వీడియో ఎండ్ అయిపోగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది. లేదు అంటే మనం ఇక్కడ ఎన్ని సెకండ్స్కి స్క్రోల్ చేయొచ్చు అనే టైం పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 5 సెకండ్స్ పెట్టాను. సో 5 సెకండ్స్ తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోకి ప్లే అయిపోతూ ఉంటుంది. మనం ఈ ఆప్షన్ని టిక్టాక్ వీడియోస్కి కానీ, ఫేస్బుక్ వీడియోస్ కానీ, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కానీ పెట్టుకోవచ్చు. నేనైతే అన్నీ టర్న్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ సర్వీస్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ కింద చూస్తే ఆటో స్క్రోల్ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. సో ఒకసారి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. నేనైతే యూట్యూబ్లోకి వెళ్తున్నాను. యూట్యూబ్ షార్ట్స్ ప్లే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే గ్రీన్ కలర్ పవర్ ఐకాన్ లాగా కనిపిస్తుంది. అంటే మనకి ఆటో స్క్రోల్ యాక్టివేట్ అయినట్టు. కింద ఎన్ని సెకండ్స్కి వీడియో ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతుంది అనేది కూడా చూపిస్తుంది. సో చూసారు కదా, నేను ఎక్కడ స్క్రోల్ చేయట్లేదు, మన వీడియో ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్ 5 సెకండ్స్. సో ఇక్కడ చూసారా 4, 3, 2, 1 స్క్రోల్ అయిపోతుంది ఇప్పుడు. అంతేకాదు, ఒక్కొక్కసారి మనకి బోర్ కొట్టింది అనుకోండి ఆ వీడియో, మనకు చూడాలనిపించకపోతే మాన్యువల్గా కూడా మనం స్క్రోల్ చేసుకోవచ్చు. ఈ మధ్య అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్సే చూస్తున్నారు కాబట్టి ఈ ఆటో స్క్రోల్ అనే ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఆర్క్ అనమాట. ఈ ఆర్క్ యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోను, ఐఫోన్ ఉన్నాయనుకోండి, ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్లోకి వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ ఆర్క్ యాప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మనం ఈ ఆర్క్ యాప్ యూజ్ చేసుకొని ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. వాట్సాప్ డేటాను అయితే ఆండ్రాయిడ్ టు ఐఫోన్ కానీ, ఐఫోన్ టు ఆండ్రాయిడ్ కానీ ట్రాన్స్ఫర్ చేయలేము. సో ఫస్ట్ అయితే మనం 2 డివైసెస్లో ఆర్క్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్క్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. మీరు ఏ ఫోన్ నుంచి ఏ ఫోన్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ యూజ్ చేసుకొని మనం ఈ క్యూఆర్ కోడ్ని కింద కెమెరా నుంచి స్కాన్ చేయాలన్నమాట. నేను ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి సెండ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పైన కెమెరా బటన్ క్లిక్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్కాన్ చేయగానే డివైస్ యాడెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఐఫోన్లో నథింగ్ ఫోన్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేసి ఫస్ట్ మనం ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి సెండ్ చేద్దాం. ఇక్కడ మీకు ఫొటోసా, వీడియోసా అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. నేనైతే వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. కింద క్లిక్ చూస్. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో పాపప్ వస్తుంది. క్లిక్ యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఐఫోన్లో ఉన్న వీడియో ఆండ్రాయిడ్ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ కింద చూపించింది చూసారా, వీడియో వాజ్ సేవ్ టు గ్యాలరీ అని. ఒకసారి ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకి ఐఫోన్లో ఉన్న వీడియో ఆండ్రాయిడ్ ఫోన్లోకి రిసీవ్ అయిపోయింది. సో ఇలా మనం ఎంత లాంగ్ వీడియో అయినా సరే ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అండ్ ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అదే ఇప్పుడు ఆండ్రాయిడ్లో నుంచి ఐఫోన్కి సెండ్ చేయాలి అనుకుంటే కింద ఐఫోన్ అని ఉంది కదా, ఐఫోన్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటో ఆర్ వీడియో సెండ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని సిమిలర్ ప్రాసెస్ ఫాలో అయిపోవటమే. ఒకవేళ మీకు కింద ఐఫోన్ అని చూపించకపోతే మనకి ఇక్కడ పైన కెమెరా ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఐఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద ఐఫోన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఐఫోన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటో కానీ, వీడియో కానీ సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా చూస్ చేస్తే ఆటోమేటిక్గా ఐఫోన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్న యాప్స్ అన్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి నోటిగాయ్. మనం దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూసారా, నోటి డైనమిక్ గాయ్ నాచ్ అని ఉంటుంది. సో బేసిక్గా ఈ యాప్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఈ మధ్య ఐఫోన్స్లో డైనమిక్ ఐలాండ్స్ చూస్తున్నాం కదా, దాని నుంచి మనకు వచ్చే నోటిఫికేషన్స్ అని, ఆ పాపప్ కానీ, ఎఫెక్ట్స్ కానీ బాగున్నాయి. ఆ ఎఫెక్ట్స్ అన్ని మనం ఆండ్రాయిడ్లోకి తీసుకురావడానికి ఈ నోటి డైనమిక్ గాయ్ నాచ్ అనే యాప్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారా, నాకు ఒక మెసేజ్ రాగానే నా కెమెరాలో నుంచి పాపప్ వస్తుంది. నా కెమెరా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది కాబట్టి నాకు నోటిఫికేషన్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి వస్తుంది. ఒకవేళ మీకు కెమెరా కనుక సెంటర్లో ఉంటే మీరు సెంటర్ నుంచి నోటిఫికేషనా, లేదు అంటే ఎటు సైడ్ నుంచి నోటిఫికేషన్ రావాలి అనేది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు.
అంతేకాదు మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎఫెక్ట్స్ కానీ లేదు అంటే ఏదైనా మోషన్స్ కానీ డిఫరెంట్గా రావాలి అంటే మనం దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీంట్లో చూస్తే మనకి రిక్వైర్డ్ పర్మిషన్స్ అని ఉంటుంది. నేనైతే దీంట్లో అన్ని ఫీచర్స్ టర్న్ ఆన్ చేసుకున్నాను. మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అని ఉంది కదా, ఇదైతే టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేస్తేనే మనకి పైన నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కింద యాప్ రిస్ట్రిక్షన్స్ చూసారా, నేను అలౌ దిస్ యాప్ టు రన్ వెన్ యూ వాంట్ అని పెట్టుకున్నాను. సో నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనకి ఇది రన్ అవ్వాలి అంటే ఈ యాప్ పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. సో అది అలౌ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్షన్ నాచ్ అని ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంటరాక్టివ్ నాచ్ అనేది మనకి ఒక షార్ట్ కట్ లాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఓపెన్ కెమెరా అని ఉంది. ఇది కనుక మీరు పెట్టుకుంటే మనం కెమెరా టచ్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అయిపోతుంది. కింద టేక్ ఏ స్క్రీన్ షాట్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది పెట్టి మనం కెమెరాని క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ తీస్తుంది అనమాట. అలా డిఫరెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ప్లే అండ్ పాస్ మ్యూజిక్ ఉంది, లేదు అంటే రీసెంట్ యాప్ మెన్యూ ఓపెన్ చేయాలా అని ఉంది, లేదు అంటే మనం సౌండ్ని మ్యూట్ చేసి మళ్ళీ సాంగ్ ప్లే చేయడానికి, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఇంటరాక్టివ్ నాచ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఇంటరాక్టివ్ నాచ్ ఫీచర్ అనేది చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ మనం ఆ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని టచ్ చేయగానే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ యాక్షన్ అయితే చేసేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అనమాట. మనకి స్టైల్లో చూస్తే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిఫరెంట్ నోటిఫికేషన్ స్టైల్స్ ఉన్నాయి. కలర్ కావాలా, బ్లాక్ అండ్ వైట్ కావాలా, జూమ్ అయిపోయి కావాలా, బోల్డ్గా ఉండాలా అనేది మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒకటి చూసారు కదా, యారో లాగా వచ్చి కలర్స్ వస్తుంది. ఇది ఒకసారి సెట్ చేస్తున్నాను, చూద్దాం నోటిఫికేషన్ వచ్చినప్పుడు పాపప్ ఎలా వస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. సో మనకి డైనమిక్ ఐలాండ్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు డైనమిక్ ఐలాండ్ హైలైట్ అవ్వాలా, దాని చుట్టూ ఏమైనా లైట్ లాగా బ్లింక్ అవ్వాలా అనేది మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సైజ్ అండ్ ప్లేస్మెంట్ అని ఉంటుందన్నమాట. కింద ప్లేస్మెంట్లో చూస్తే నాకు ఇప్పుడు కెమెరాలో నుంచి రావాలి అని పెట్టుకున్నాను. లేదు మీకు ఒకవేళ నోటిఫికేషన్ అనేది కింద మనకి హ్యాండీగా కావాలి అనుకుంటే ఇక్కడ కింద బాటంలో ఉన్న ఆప్షన్ని చూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కింద బాటంలో వస్తుంది, ఈజీ టు యాక్సెస్ ఉంటుంది అనమాట. సో మీరు యూస్ చేసే ఫోన్ని బట్టి మీకు ఎక్కడి నుంచి పాపప్ కావాలి, ఎక్కడి నుంచి మీకు ఆ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కావాలో అనుకుంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి డైనమిక్ ఐలాండ్ ఆండ్రాయిడ్ ఫోన్లోకి కావాలి అనుకుంటే ఈ యాప్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి స్క్రీన్ షాట్ ఫ్లో అనమాట. మనం దీన్ని కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పెద్దవాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, లేదు అంటే మన పేరెంట్స్కి ఏదైనా యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా మనకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ తీయగానే, ఫర్ సపోజ్ ఫేస్బుక్లో మీరు ఒక పోస్ట్ పెట్టాలి అనుకున్నారనుకోండి, హోమ్ స్క్రీన్ మీదే ఫేస్బుక్ ఐకాన్ చూపిస్తుంది. నెక్స్ట్ పిక్చర్లోకి చూస్తే మనం పోస్ట్ ఎక్కడ పెడతాము, ఇక్కడ టైప్ హియర్ అని ఉంటుంది కదా, సో అక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం టైప్ చేయాలి అని చెప్పి కీబోర్డ్ క్లిక్ సెండ్ అని చెప్పి మనం పోస్ట్ ఎలా పెడతాము దీని అలా నావిగేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఒక పిక్టోరియల్ రూపంలో ఉంటుంది. సో ఎవరికైనా ఏదైనా యాప్ తెలియకపోతే కనుక మనకి స్క్రీన్ షాట్ ఫ్లో అనే యాప్ బాగా ఆ యాప్ గురించి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎలా వాడాలో చూద్దాం. సో కింద ప్లస్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ రికార్డింగ్ అని క్రియేట్ ఎ ఫ్లో అని చూపిస్తుంది. సో స్టార్ట్ నౌ. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి ఎక్కడైతే మీరు ఒక పాయింట్ పెడతాం కదా స్క్రీన్ మీద, ఆ పాయింట్ని పెట్టాలి అనుకుంటున్నారో ఈ డ్రాగ్ చేసి ట్యాప్ చేస్తే మనకి అది ఫస్ట్ పాయింట్ లాగా అది రీడ్ చేసుకుంటుంది. నేనైతే గూగుల్లో సెర్చ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తాను హోమ్ స్క్రీన్ మీద. హోమ్ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీయడానికి నేను ఇప్పుడు ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ని తీసుకెళ్ళి మన క్రోమ్ యాప్ మీద పెట్టేసి ట్యాప్ చేస్తున్నాను. సో అది స్క్రీన్ షాట్ తీసేసుకొని అదొక ఫస్ట్ పాయింట్ లాగా మార్క్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ కీప్ ప్లస్ నెక్స్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ షాట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ క్రోమ్ని క్లిక్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. సో క్రోమ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత సర్చ్ బార్లో ఇక్కడ నేను మళ్ళీ ఆ డ్రాగ్ అండ్ ట్యాప్ తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ దాన్ని ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ కింద కీప్ నెక్స్ట్. సో ఇక్కడ మళ్ళీ మనం టైప్ యాడ్ చేయాలి కాబట్టి కింద కీబోర్డ్ దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక పాయింట్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీకు ఎక్కడెక్కడ పాయింట్స్ పెట్టుకోవాలి అనేది పెట్టుకున్నాక మళ్ళీ స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటే మనకి ఇది ఒక పీడిఎఫ్ లాగా వస్తుందన్నమాట. మొత్తం మీరు స్క్రీన్ షాట్స్ అన్ని తీసేసుకున్నాను అనుకున్నాక క్లిక్ ఫినిష్, లేదు ఇది తప్పు తీసుకున్నాను అనుకుంటే కనుక డిస్కార్డ్ చేసేయచ్చు. మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫ్లో డయాగ్రామ్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 1 by 1 స్టెప్ ప్రకారం ఇలా మీరు మీ పేరెంట్స్కి ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ ఎలా చూడాలి అని అడుగుతూ ఉంటారు కదా,
వాళ్ళకి ఇలా స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇవైతే మాకు జనవరి మంత్లో ది 4 బెస్ట్ యాప్స్ ఆన్ ఆండ్రాయిడ్ అనిపించింది. మీకు ఈ 4 యాప్స్లో ఏది బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా లైక్ చేసి అండ్ అలాగే పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.